హైదరాబాద్ కూకట్పల్లిలో 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసులో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, బాలిక హత్య కేసులో పురోగతిపై సమాచారం ఏంటి? కలకలం రేపిన కూకట్పల్లి సంగీత్ నగర్ లోని 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసులో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇంటి వద్ద నివసించే సంజయ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే బాలిక హత్య జరిగిన తర్వాత కూడా సంజయ్ అక్కడే తచ్చాడినట్టు పోలీసులు గుర్తించారు. అతనిపై అనుమానాలు రావడంతో ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హత్య ఎందుకు చేశాడు, ఎలా జరిగింది ఈ ఘటన అనే కోణంలో అయితే పోలీసులు ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు. అయితే 10 ఏళ్ల బాలిక సహస్ర ఇంట్లో ఒక్కరితే ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక తండ్రి కృష్ణ ద్విచక్ర వాహనాల మెకానిక్ గా పనిచేస్తున్నాడు. తల్లి రేణుక ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తుంది. మధ్యాహ్నం సమయంలో అంటే వీరి ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలికపై 3 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం తండ్రి ఇంటికి వచ్చి చూసేసరికి బాలిక రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో ఈ ఘటన వెలుగు చూసింది. తల్లిదండ్రులు ఇద్దరు పనికి వెళ్లడంతో ఇంట్లో బాలిక ఒక్కరితే ఉన్న సమయంలోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు. అయితే వైద్యులు పోస్ట్మార్టం నిర్వహించారు. బాలిక తల్లిదండ్రులకి మృతదేహాన్ని అప్పగించారు. ప్రస్తుతం అయితే 6 బృందాలుగా ఏర్పాటైన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంజయ్ పై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చూడాలి మరి విచారణ పూర్తయ్యాక ఎటువంటి అంశాలు వెలుగు చూస్తాయనేది వేచి చూడాల్సి ఉంది. ధన్యవాదాలు శ్రీనివాస్.